బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. హలో రామ్ గారు. హాయ్ నారాజు. మనిషి నెగటివ్ అట్రాక్ట్ చేసినంత బాగా పాజిటివ్ని అట్రాక్ట్ చేయడం. మనలో ఉండేటువంటి ఆ నెగటివ్ థాట్స్ ఎందుకు కంటిన్యూస్గా మనల్ని హాంట్ చేస్తూ ఉంటాయి? ఎందుకు వాటినే మనం ప్రతిసారి అట్రాక్ట్ చేస్తూ ఉంటాము? పాజిటివ్ని ఎందుకు చూడలేకపోతాము? అండ్ ఈ స్టేట్ ఆఫ్ మైండ్ ఉన్నప్పుడు మనిషి దాని నుంచి ఎలా బయటపడాలి? విజువలైజేషన్ దానికి ఎలా హెల్ప్ చేస్తుంది? నారాజు ఒక్క నిమిషం, అంటే మాట్లాడదాం. మనం ఎలాగో క్వశ్చన్ వేసావు. ఇందాక నువ్వు క్వశ్చన్ అడిగేటప్పుడు ఏదో ఇట్లా పెట్టావు, ఏదో ఒకసారి ఏదిలా ఒక మనిషి పాజిటివ్ సెన్స్లో ఉన్నప్పుడు ఎలా ఇచ్చేస్తాడు, ఒక నెగిటివ్ సెన్స్లో ఉన్నప్పుడు ఎలా ఇచ్చేస్తారు అనేటువంటి దానికి చేస్తామనేది. ఏ సార్ అంటే ఏలా నీ ఫోటో పోజ్ బాగుంది, ఇంకొకసారి సార్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ సార్. చెప్తా ఒక్క బాగుంది. ఇందాక నాకు బాగా నచ్చింది అది ఫోటో, అంటే పోజ్ బాగా నచ్చింది. షూట్ చేసేటప్పుడు చేస్తారా? ఓకే, ఆన్ చేశారా? ఆన్లో ఉంది రామ్ సార్, ఇది ప్రోగ్రామ్. సరే ఓకే, మళ్ళీ చేద్దాం. సరే, ఇప్పుడు ఆన్సర్ చెప్పేనా? ఆన్సర్ క్వశ్చన్ మాదిరి ఉంది కదా క్వశ్చన్. నారాజు, నెగిటివ్ కదా, మనిషికి నెగిటివ్ ఎక్కువ ఉంటుంది, ఎందుకు పాజిటివ్ మనం ఎక్కువ ఉంచుకోము అని. అయితే ఇది అయిపోతే నాకు కూడా నా మైండ్లోంచి ఆన్సర్ వచ్చేస్తుంది. నేను ఫోటో తీశాను, బాగుందా లేదా ఇది ఒక్కటి చెప్పి ఇదే కంటిన్యూ చేద్దాం మనం. అసలు నేను తీసిన ఫోటో బాగుందా లేదా, ఏది బాగుందో. షూరా? ఎస్ మనం సరదాగా మాట్లాడడం మన ప్రేక్షకులకు ఇష్టమేనా రాజు? అది ఆ ఫోటో తీస్తే జనాలు కూడా తెలుస్తుంది నువ్వు మంచి పోజ్ ఇస్తున్నావా లేదని. ఏది ఫోటో ఎలా వచ్చిందో చూపించు. ఏంటి ప్రేక్షకులు చూస్తున్నారా, వాళ్ళకి చూపిస్తున్నట్టున్నావు? అయితే కాదు సార్, అంటే నాదే బాగా ఇది బాగా నచ్చింది సార్ నాకు. ఇది వావ్, వెరీ గుడ్, వండర్ఫుల్, స్టైలిష్గా అనిపించింది. ఎన్ని ఫోటోలు వచ్చినాయి నారాజు నేను తీసినవి? మీరు 4 తీశారు సార్ మొత్తం. అచ్చా, ఇది బాగుందా? ఇది బాగా అనిపిస్తుంది నాకు. కానీ నేను ఇప్పుడు నువ్వు చూపించినట్లే తీసానా? అంటే ఇప్పుడు నువ్వు కరెక్ట్ ఫ్రేమ్ చూపించావు కాదా? జూమ్ చేసావు? జూమ్ చేశాను. సరే నారాజు, నాకు కావాల్సిన కంటెంట్ నాకు వచ్చింది, ఇప్పుడు చెప్తా. అవునా? పాట కంటెంట్లో పాట ఇది అంతే. ఓకే ఇప్పుడు ఇందాక నాకేదో నచ్చింది, నాకు కావాలని ఫోటో తీశాను. ఫోటో తీసినప్పుడు ఒక ఫోటో తీయను, 4-5 ఫోటోలు తీశాను. తీస్తే ఫోటో ఎలా వచ్చింది నారాజు చూపించు అని అంటే నువ్వు నాకు ఎన్ని ఫోటోలు తీసావు, ఏది బాగా రాలేదు, ఏది బాగుందని చెప్పలేదు. ఒకటే ఫోటోను బయట తీసి ఇదిగో ఫోటో అని చూపించావు. అవును. అది కూడా ఎట్లా చూపించావు? మామూలుగా నేను తీసినట్టు కాదు, కరెక్ట్గా ఫ్రేమ్ పెట్టి జూమ్ చేసి చూపించావు. నారాజు, మనిషికి వచ్చే ఆలోచనలు ఒక రోజులో మనం తీసే ఫోటోలు లాంటివి. ఎన్ని ఫోటోలు తీస్తావు, ఒక్క పోజు నీకు కావాలంటే 4-5 ఫోటోలు తీస్తావు, 20-30 ఫోటోలు తీస్తావు. అందులో సెలెక్ట్ చేసుకునేది 1 లేదా 2. ఏవి 2? ఏ ఒక్కటి అంటే ఏది బాగుందో, ఏది చూస్తే స్మైల్ వస్తుందో, ఏది మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుందో, ఏది ఇతరులకు చూపించాలని అనుకుంటామో, ఇతరుల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ రావాలని అనుకుంటామో, ఏ ఫోటో చూస్తే వస్తుందో, ఇన్ని ఆలోచన చేసి ఒకటి సెలెక్ట్ చేసి ఫ్రేమ్ చేసి, ఇంకా వీలైతే నువ్వు ఎడిట్ కూడా చేస్తావు దాన్ని, బ్రైట్నెస్ పెంచడమో షార్ప్నెస్ పెంచడమో అని. అంటే మనకు కావలసినవి అన్నిట్లో ఒక్కటి ఉంటే మిగతావి డిలీట్ చేసి ఓపెన్ చేస్తున్నామే. మరి మన లైఫ్లో మన ఆలోచనలను ఎందుకు చేయకూడదు అలా? ఈ ఆలోచన మనకి రాదు. ఎందుకంటే ఇప్పుడు మన ఫోటోల విషయంలో మనం ఏం చేసాము, మిగతావి ఇగ్నోర్ చేసి డిలీట్ చేసినా పర్వాలేదు, అదేం మనకు సంబంధించినవి కాదు, మనం క్యాప్చర్ చేసాం అంతే. మన ఆలోచనలలో ఎన్నో చూస్తుంటాం, మన అనుభవాల నుంచి మనం క్యాప్చర్ చేసే నెగిటివ్ ఆలోచనలను అలా పక్కకు తోసి పాజిటివ్ ఆలోచనను జూమ్ చేసి హైలైట్ చేసి ఎడిట్ చేయగలిగితే రోజంతా దాన్నే చూపిస్తాం. చివరికి వీలైతే దాన్ని మీరు డీపీ లాగానో పెట్టుకుంటారు, లేకపోతే స్టేటస్లోనో పెడతారు. ఈ ప్రపంచానికి నేను ఎంత అందంగా ఉన్నానో, ఎంత హ్యాపీగా ఉన్నానో అని చూపించే ప్రయత్నం మనం అందరం చేస్తున్నట్టే, అది ఎక్కువసార్లు తలుచుకుంటే అది అలాగే నిలబడిపోతుంది అనడానికి పాజిటివ్ థాట్స్ కూడా బ్రెయిన్లో
నెగిటివ్ని పక్కకు తీసి డిలీట్ చేసి వాటిని మళ్ళీ చూడాల్సిన అవసరం లేకుండా బాగున్న దాన్నే జూమ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు మనం దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం ఆలోచనలు అయితే అంటే మనిషి మొదటి నుంచి నెగిటివ్ థాట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాడు. ఎందుకంటే బ్రెయిన్ ఏదైతే ఉందో హ్యూమన్ బ్రెయిన్ థ్రెట్ను గుర్తుపడుతుంది, ప్రమాదాన్ని గుర్తుపడుతుంది, బాగా గుర్తుంచుకుంటుంది, దాని గురించే ఆలోచిస్తుంది. ఎందుకంటే బ్రెయిన్కి ఒక జాబ్ ఉంది నాలెడ్జ్. దానికి ఎప్పుడైతే ఉద్యోగం వచ్చిందో బ్రెయిన్కి పుడుతూనే దాని జాబ్ ఏంటంటే ఈ బ్రెయిన్ ఏ బాడీలో ఉందో దాన్ని జీవించేటట్టు చేయడం, హ్యాపీగా ఇంకా బ్రతికుండేటట్టు చేయడం, బ్లడ్ సర్క్యులేషన్ బ్రెయిన్లో ఎప్పుడు కంటిన్యూగా ఉండేటట్టు చేయడం, అది దాని జాబ్ బ్రెయిన్. ఇది చేయడం కోసం నేను సర్వైవ్ అవ్వాలంటే, బ్రతకాలంటే ఏ ప్రమాదం నుంచి తప్పించుకుంటే నేను మళ్ళీ జీవిస్తానో అది ఆలోచిస్తూ ఉంటుంది. సో మనిషి ఒకప్పుడు గుహల్లో జీవించేటప్పుడు ఏ పులియో లేదా ఒక పెద్ద జంతువు వచ్చినప్పుడు ఇది తను బతకాలంటే ఆహారం సంపాదించాలంటే బతికి ఉండాలిగా. అందుకనే ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి భయం అనేది మొదలైంది. ఏదైనా సరే మనకు ప్రమాదం జరుగుతుంది, మనకు డేంజర్ ఉంది, మనకు థ్రెట్ ఉంది అని అనుకున్నప్పుడు దాని మీద దృష్టి కేంద్రీకరించే అలవాటును మనిషి అప్పటి నుంచి ఇప్పటిదాకా మన డిఎన్ఏలో క్యారీ చేశాం. కానీ ఇప్పుడు పులి లేదు, జంతువు లేదు, ఐస్ గ్లేషియర్స్ ఏనా పెద్ద గుహల్లో చూస్తున్నప్పుడు పెద్ద మంచు కొండ పగిలి మీద పడిపోయి చచ్చిపోతారేమన్న భయం లేదు. అట్లాంటి పరిస్థితుల్లో మనం జీవించట్లేదు, కానీ స్టిల్ ఆ భయాన్ని మనం క్యారీ చేస్తున్నాం. ఇది ఒక్కటే అర్థం చేసుకోవాలి. అప్పట్లో భయము నిజమైన ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంది. ఇవాళ ఇది భయం అనేది కేవలం ఊహే. ఈ ఊహను నిజమైన ప్రమాదంగా భావించిన ప్రతిసారి నెగిటివ్ థాట్స్ మీదే మనసు వెళ్ళి అది ఎట్లాంటి ప్రమాదాన్ని దారితీస్తుందో, ఏ డేంజర్ని నా జీవితంలోకి తీసుకొస్తుందో అన్న భయం వల్ల ఎక్కువగా దాని మీద ఫోకస్ చేస్తాం. ఇంత లాజికల్గా మనం ఆలోచించినప్పుడు ఓకే, ఈ భయం ఎలా పుట్టిందో నాకు అర్థమైంది. పుట్టిన పరిస్థితులు ఈరోజు లేవు కాబట్టి ఈరోజు నేను ప్రాక్టికల్గా చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి సేమ్ ఇప్పుడు మనం అనాలజీ ఏదైతే ఫోటోగ్రాఫ్ గురించి మాట్లాడామో, నా లైఫ్లో వచ్చే ప్రతి ఆలోచనలో ప్రతిదీ పులింత డేంజర్ కాదు, అలాగా అనిపిస్తుంది. ఆ పరిస్థితులు లేవు కాబట్టి నాకు కావలసిన దాన్ని మాత్రమే ఫోకస్ చేయాలి, పాజిటివ్ థాట్స్ని మాత్రమే ఫోకస్ చేయాలి, నెగిటివ్ థాట్స్ని పక్కకు నెట్టేయాలి అని ఎప్పుడైతే నువ్వు నిర్ణయించుకుంటావో వెంటనే ఏది జూమ్ చేయాలి, ఏ ఆలోచన నాకు ఆనందాన్ని ఇస్తుంది, ఏది కేవలం భయం మాత్రమే కల్పిస్తుంది కానీ వాస్తవం మాత్రం కాదని ఎప్పుడు తెలుస్తుందో దెన్ యు ఆర్ బ్యాక్ టు ద పాజిటివ్ థాట్స్. నారాజు మనిషి జీవితంలో చాలా సంఘటనలు మనిషికి భయపడతాయి. మనిషి లైఫ్లో అభివృద్ధి కావాలనుకుంటాడు, డెవలప్ అవ్వాలని అనుకుంటాడు, తను సాధించే ప్రయత్నం చేస్తుంటాడు. ఇప్పుడు ఎగ్జామ్ రాయాలనుకుందాం, ఎగ్జామ్ అనే మాటే భయం కల్పిస్తుంది, ఇది ఒక డేంజర్ని గుర్తు చేస్తుంది. కానీ ఎగ్జామ్ నువ్వు రాస్తే తప్ప ముందుకెళ్ళలేవే. వ్యాపారం చేయాలి, నాకు మంచి కారు కొనాలి, మంచి ఇల్లు ఉండాలి, గొప్ప గొప్ప కోరికలు ఉంటాయి. ఈ కోరికలు తీరడానికి ఉన్న మార్గాన్ని చూస్తే భయం వేస్తుంది. ఈ భయాలన్నీ కాగితప్పుల భయాలే. ఎప్పుడు ఈ భయాన్ని దూరం చూసేంత వరకు ఆ భయంగానే ఉంటుంది. దాన్ని దగ్గర చూసి ఫేస్ చేసి క్రాస్ అయినప్పుడు విజయం దొరుకుతుంది. అందుకే డర్కి ఆగే జీత్ హే అని ఎందుకంటారంటే, భయానికి దాటితే అక్కడి నుంచి నీకు విజయం ఉంది అని. ప్రతి సందర్భంలో మనిషి ఒక వ్యాపారం చేయాలంటే కూడా వ్యాపారం చేస్తే రిస్క్ అనేది ఎప్పుడైతే కనిపిస్తుందో, రిస్క్ అని నేను ఈ వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి, అప్పు తీసుకురావాలి అనేది రిస్క్ లాగా కనిపిస్తుందో, ప్రతి రిస్క్ మనల్ని భయపెడుతుంది. అయితే ఈ భయం ఈజ్ ఇట్ ఎ డేంజర్ టు టిల్ డెత్ అని ఆలోచన చేస్తే, ఈ భయాన్ని నేను ఎట్లా ఎదుర్కోవాలి, ఎలా ఫేస్ చేయాలి, దాని మీద విజయాన్ని ఎట్లా సాధించాలి అని నువ్వు ఆలోచన చేసినప్పుడు నీకు మెల్లిగా సొల్యూషన్స్ దొరకడం మొదలు పెడతాయి. ఎందుకంటే మనం ఫోటోలో ఈ ఫోటో బాగాలేదు పక్కకు జరిపాం, ఇంకో ఫోటో కోసం చూసాం, ఇంకా బాగాలేదు, నాలుగిట్లోకి ఇందులో చూసి ఈ వెనకాల రెండోది బాగుందని మళ్ళీ సెలెక్ట్ చేస్తాం. మనకి ఏది బాగాలేదంటే నెగిటివ్ మొత్తం పక్కన తీసేసి పాజిటివ్, ఓకే స్మైల్ బాగుంది, స్మైల్ బాగుంది, దాన్ని జూమ్ చేసాం, దాన్ని హైలైట్ చేసాం, దాన్ని ఎడిట్ చేసాం, ఇంకో స్థాయికి వచ్చి దాన్ని డీపీ లాగా పెట్టాం. ఇన్ని మనం చేస్తున్నాం అంటే అర్థం అంటే మనకి ఏం కావాలో దాన్ని ఫోకస్ చేస్తే దాన్నే మనం చూస్తాం, మిగతా డిలీట్ చేయొచ్చు అని. ఫోటోగ్రాఫ్లో ఇది ఎట్లా చేసామో లైఫ్లో మనకి ఏదైనా ఒక పని చేయాలంటే ఆలోచన వస్తుంటే ఏం చేయాలంటే, ఈ టోటల్ ఎపిసోడ్లో నాకు హ్యాపీనెస్ ఇచ్చే యాక్టివిటీ ఏది, నేను ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి ఎంజాయ్ చేసే యాక్టివిటీ మూమెంట్స్ ఏవి అని ఆలోచన చేసినప్పుడు యువర్ ఫోకస్ విల్ షిఫ్ట్ దేర్.
ఫర్ ఎగ్జాంపుల్, నేను ఫస్ట్ టైం ఏదైనా ఒక పని చేస్తున్నాను, ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు నాకు ఇంటర్వ్యూ అంటే భయం. ఇంటర్వ్యూ యాజ్ ఎ హోలిస్టిక్ అంటే ఇంటర్వ్యూ అంటే భయం. ఏం అడుగుతారో, నేను పాస్ అవుతానో ఫెయిల్ అవుతానో, జాబ్ వస్తుందో రాదో, ఇవన్నీ భయం. అయితే నేనేం ఆలోచించాల్సింది అంటే, నెంబర్ 1, ఈ ఇంటర్వ్యూ దేనికోసం వెళ్తున్నాను? జాబ్. ఏ జాబు? నేను చదివిన జాబే కదా. నేను చదివిన దాంట్లో నేను ఎక్కడ ఎక్స్పర్టో దాన్ని ఫోకస్ చేస్తాను. నేను ఏది బాగా చెప్పగలనో దాని మీద ఫోకస్ చేస్తాను. ఏది చెయ్యలేనో, నాకు ఏది తెలీదో ఆలోచన చేశానంటే అది మళ్ళీ పులిలాగా కనిపిస్తుంది. కాబట్టి ఏం చెప్పగలనంటే, నా సబ్జెక్ట్లో నా టాలెంటు, నా ఎక్స్పర్టైజు, నా టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏది ఉందో ఇవి నేను బాగా చెప్పగలను అని అనుకున్నప్పుడు ధైర్యాన్ని అక్కడి నుంచి నువ్వు డెవలప్ చేసుకోవాలి. మిగతా వాటి మీద స్ప్రెడ్ అవుతుంది. అప్పుడు అనవసరమైనవన్నీ డిలీట్ చేసి నాకు బాగా వచ్చిన దాన్ని మాత్రమే జూమ్ చేస్తాను. దిస్ ఈజ్ హౌ పీపుల్ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ద ఫియర్. నెగిటివ్ థాట్స్ నుంచి, మనల్ని భయపెట్టే ఆలోచనల నుంచి బయటికి వచ్చే అవకాశం ఇలాగే ఉంది. మీరు చెప్పిన యాక్టివిటీలో కూడా నాకు చాలా బాగా నచ్చింది. మనకి ఏం కావాలో అది మాత్రమే చూసేటువంటి గుణము, ఫోకస్ రెండు ఉన్నప్పుడే నెగిటివ్ థాట్ నుంచి బయటపడతాం. అంటే మనం ఎక్కడ బాగుంటాం అనేది మనకు మాత్రమే తెలుసు. ఎక్కడ ఫోకస్ చేసి చూసుకుంటామో దానికోసమే ప్రయత్నం చేయాలి. మిగతా అన్నిటిని ఎరేస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలంటే. ఎస్. సో నెగిటివ్ మన దగ్గరికి రాకుండా ఉండడానికి మాత్రం బెస్ట్ ఎగ్జాంపుల్ అది. దీనికి విజువలైజేషన్ ఎలా హెల్ప్ చేస్తుంది సార్ అసలు? అసలు నిజంగా చెప్పాలంటే మన ఎగ్జాంపుల్ చాలా దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు విజువల్సే చూసింది నాకు, బొమ్మలు ఏది బాగుంటుంది అన్నది. అయితే భయంలో కూడా మనం ధైర్యపరిచే ఇమేజెస్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో మార్గం చూపించేది విజువలైజేషన్. విజువలైజేషన్ ఒక అద్భుతమైన టూల్. బ్రెయిన్లో నేను వెతికి నాకు కావలసిన ఇమేజ్ను సృష్టించుకోగలిగిన క్రియేటివ్ విజువలైజేషన్ ద్వారా నాకు ధైర్యాన్ని ఇచ్చేవి, పాజిటివ్గా కనిపించేవి, అందంగా కనిపించే వాటి మాత్రం నేను ఐ కెన్ క్రియేట్ ఇట్. క్రియేటివ్ విజువలైజేషన్ విల్ హెల్ప్ పీపుల్ క్రియేట్ పాజిటివ్ ఇమేజెస్. మంచి దృశ్యాల్ని, మంచి సంఘటనల్ని, మంచి అనుభవాల్ని ఊహించడం ద్వారా యువర్ బ్రెయిన్ కెమిస్ట్రీ అండ్ బాడీ కెమిస్ట్రీ విల్ చేంజ్. ఎప్పుడైతే ఈ కెమిస్ట్రీ మారిందో మనిషి ఆలోచనలు మారిపోతాయి. ఆలోచనలు ఎప్పుడు మారుతాయో భావాలు మారుతాయి. ఎప్పుడు భావాలు మారుతాయో అనుభవాలు మారుతాయి. పాజిటివ్ ఎమోషన్ బుల్డ్ చేయాలి. పాజిటివ్ ఎమోషన్స్ని బిల్డ్ అవుతాయి. మీరు ఇమేజెస్ చూస్తే ఇమేజెస్కి సంబంధించిన ఫీలింగ్స్ నుంచి ఎమోషన్స్ నుంచి ఎక్స్పీరియన్స్ నుంచి రిజల్ట్స్ విల్ చేంజ్. ఫంటాస్టిక్ నాలెడ్జ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాజ్. క్లాసెస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది సార్? ఏప్రిల్ 20th క్లాసెస్ ఉన్నాయి నారాజు. ఏప్రిల్ 20వ తేదీన బేసిక్ విజువలైజేషన్ క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఎవరైనా సరే ఇట్లాంటి నెగిటివ్ థాట్స్ ఉన్నాయి, నెగిటివ్ థాట్స్ పోవట్లేదు, ఎక్కువగా నెగిటివ్గానే ఆలోచిస్తున్నాం అనుకున్న వాళ్ళు ఎవరైతే ఈ కారణం వల్ల జాయిన్ అవుతారో వాళ్ళే చివరిలో చెప్పే కామెంట్ కోసం ఎదురు చూడాలంటే ఖచ్చితంగా ప్రోగ్రామ్ అటెండ్ అవ్వాలి. ఎస్. సో ఏప్రిల్ 20వ తేదీన క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. విజువలైజేషన్ ఆల్రెడీ అటెండ్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫీడ్బ్యాక్ చూసినా కూడా మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఒకవేళ క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఒకవేళ క్లాస్ లేదు, నేను అపాయింట్మెంటే తీసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, అంటే మీ మానసిక పరిస్థితిని బట్టి నాకు ఒక సలహా సూచన దొరికితే బాగుంటుంది అనుకుంటే అపాయింట్మెంట్ అయినా సరే తీసుకోవచ్చు. బట్ క్లాస్కి అటెండ్ అయితే ఏంటంటే ఆ 5 days మీరు రామ్ గారితో దగ్గరగా మీకు ఉండేటువంటి సలహాల సూచనలు కూడా క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఉండేలా ఉంటుంది. కాబట్టి ఏప్రిల్ 20వ తేదీన జరగబోయేటువంటి విజువలైజేషన్ బేసిక్ క్లాస్కి అటెండ్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.